చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. గోంగూర పచ్చడిమాయ ఇంట్లో తయారు చేసుకునే విధానం. అమ్మాయి ఇది తయారు చేసుకోవడం ఎలాగో ఒకసారి చెప్తావా? గోంగూర తీసుకుని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకుని, తడి లేకుండా ఆరబెట్టి అది ఒక మూగుట్లో వేపుకొని పొయ్యి మీద అది మెత్తగా అయిన తర్వాత కొద్దిగా అందులోనే చింతపండు కొద్దిగా తగినంత చింతపండు వేసుకుని సరిపడగా ఉప్పు, తర్వాత ఎండుమిరగాయలు అవి శుభ్రంగా పొడి చేసుకుని వేపేసి దోరగాను పొడి చేసుకుని తగినంత కారం వేసుకుని ఎల్లుల్లిపాయలు వేసి నూనెలోను అవి కొద్దిగా మెంతులు వేసుకుని అవి మరగబెట్టుకుని ఆ నూనె ఆ మెంతులు ఎల్లుల్లిపాయలు వేగిన తర్వాత కింద దింపేసి చల్లారిన తర్వాత ఈ కలిపిన ముద్ద కారంతో మనం సరిపడగా కారం కలుపుకుని ఆ ముద్ద ఇందులో వేసుకుని తాలింపు పెట్టేసుకుని ఒక దాంట్లో బాక్స్లో తీసుకుంటాం. అంతేనా? చాలా ఈజీ అయిపోతుంది. అయితే నిల్వ ఉండొచ్చు, ఎన్నాలన్నా నెల దాకా ఉంటుంది నిల్వ. పచ్చడి ఎక్కువ నూనె వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. నూనె ఎక్కువ ఉండాలి. సరే, ఇలా బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుని పెట్టుకోవడమే పక్కన. ఒక 2 days ఆగిన తర్వాత తినేయడమే. వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.